జరిగింది ఒక్క సంవత్సరమే, జరగాల్సింది 4 సంవత్సరాలు ఉంది. అండ్ మన ఈ ప్రోగ్రాం ఒక నెల రోజులు, జరిగింది ఒక్క రోజే. ఇది 2వ రోజు. ఈ 2 రోజుల్లోనే జనము ఎంతో సంతోషంగా దీంట్లో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క నాయకులు దీంట్లో పాల్గొన్నారు. అందరూ దాన్ని ప్రతి ఇంటికి వెళ్తున్నాం, గడప గడపకి వెళ్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అనే ఉద్దేశం మాకు లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం, ఇప్పుడు ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో చాలా మంది చెప్పారు, అమ్మ మేము తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మాకు ఒక్క ఇల్లు కూడా లేదు, ఒక్క స్థలం కూడా లేదు, ఉన్న పెన్షన్లు కూడా తీసేశారు, కేసులు పెట్టారని. కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో తీసుకోండి, పోలీస్ స్టేషన్లో ప్రతి మండల పోలీస్ స్టేషన్లో కనుక్కోండి ఎన్ని కేసులు బుక్ అయి ఉన్నాయో. మేమే గాని కేసులు పెట్టాలి అనే ఉద్దేశమే గాని ఉంటే ఈ పార్టీకి పోలీస్ స్టేషన్లే పట్టుండవు, అన్ని కేసులు పెట్టాలి. కానీ ఏ దానికైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో మీకందరికీ, వివాద రహిత కోవూరు నియోజకవర్గం, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తామని చెప్పి, అది తప్పకుండా ఆ మాట మీదే ఉన్నాం. మీ ఊర్లలో అభివృద్ధి చేస్తున్నాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా మన ఫౌండేషన్ తో కాలువలు తవ్వుకున్నాం. రైతులు సుభిక్షంగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ వాటర్ ప్లాంట్స్ లేవంటే అక్కడ పెడుతున్నాం. ఎంపీ లాట్స్ తో పనులు చేస్తున్నాం, సిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేస్తున్నాం. ఏ రకంగా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ ప్రజలకి అండగా నిలబడాలి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టాలి అని చెప్పి మేమందరము కూడా పాటుపడుతున్నాం. కాబట్టి ఎవరైనా కూడా చేసే కార్యక్రమాన్ని మేము వెళ్ళట్లేదు, ఎవరి గోడ మీద ఏ స్టిక్కర్ అంటించట్లేదు, ప్రజల దగ్గరికి పోతున్నాం, కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం. ఇది కూడా చెప్తున్నాను నేనైతే, అమ్మా మీకు ఇష్టమైతే చెప్పండి, లేదు మేము భయపెట్టడం లేదు. మమ్మల్ని చూసి మీరు చూడొచ్చు, అన్ని నవ్వుకుంటూ సమాధానం చెప్తాం.